విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలానే మన స్కూల్ ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం గురించి మన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎన్నోసార్లు ఎన్నో రకాల మన యొక్క దేశభక్తుల యొక్క త్యాగ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. వారి గురించి చెప్పడం జరుగుతుంది. కానీ దాన్ని మీరు ఎంతమంది గ్రహిస్తున్నారనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఒక నేత సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పినా, నెహ్రూ గురించి చెప్పినా, గాంధీ గురించి చెప్పినా ప్రతి ఒక్కళ్ళలో కూడా వారి యొక్క చరిత్ర తెలుసుకోవాలి. చెప్పేది 10 మాటలు చెప్తే ఒక మాట విన్నా కానీ మీకు అది వస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు చెప్పేది కూడా చక్కగా మీరు విని మంచిగా క్లాస్లో పర్ఫెక్ట్గా విన్నట్లయితే అది ఒక్కసారి చదివితే వస్తుంది. వినకపోతే మీరు ఎన్నిసార్లు చదివినా రాదు. బై హార్టింగ్ ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అదేవిధంగా ప్రతిసారి కూడా ప్రతి ఉపాధ్యాయులు చెప్పేది మీరు శ్రద్ధగా విని మంచిగా దాన్ని మనసులో పెట్టుకుంటే మంచి మార్క్స్తో వస్తుంది. మీ యొక్క సీనియర్స్ చాలా మంది ఇక్కడ నుంచి బయటకు వెళ్ళారు. 24 బ్యాచ్లు వెళ్ళాయి ఇప్పటికి 10th క్లాస్. ఆ వెళ్ళిన బ్యాచెస్లో అందరూ కూడా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. లక్షలు కోట్లు సంపాదించే స్థాయికి వెళ్ళారు. కాబట్టి మీరు కూడా ఆ స్థాయికి వెళ్తారు. కానీ కొంచెం క్రమశిక్షణ పాటించినట్లయితే జరుగుతుంది. ఎందుకంటే ఉండకొందిగా మీరు కొంచెం లేజినెస్ అవుతుంది, క్రమశిక్షణ పోతుంది. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి మంచి బాటలు వేసుకున్నట్లు అవుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏదో కొత్త ప్రోగ్రాం చేస్తూనే ఉన్నాం. మీకు కావలసినంత ఖర్చు పెట్టి నేను చేయగలుగుతాను. కానీ మీరు దాన్ని రిసీవ్ చేసుకునే విధానం కావాలి. దాన్ని ప్రయత్నించేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ డిజిటల్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. క్లోజ్డ్ రూమ్స్ చేసేసి రూమ్స్ని కూడా మొత్తం లాక్ చేసే విధంగా చేసి టీవీస్ పెట్టి డిజిటల్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాం కొన్ని. అదేవిధంగా మనం ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం. కానీ కొద్దిమంది మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రై చేస్తున్నారు. ఎక్కువ మంది ట్రై చేయట్లేదు. దాన్ని ట్రై చేయాలి అందరూ కూడా. దాన్ని చేయడానికి ఉపాధ్యాయులు అందరూ కూడా మీకు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ జూన్ నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ప్రతి క్లాస్కి ఒక సెక్షన్, ఒక పీరియడ్ సబ్జెక్ట్తో పాటు ఒక పీరియడ్ స్పోకెన్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా డిజిటల్ టైపే. వాళ్ళు మనం ఒక కంపెనీతో టైప్ అయ్యి దాన్ని మనం తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. స్పోకెన్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. 3 ఉన్నట్లయితేనే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా మన స్టూడెంట్స్, మన విద్యార్థులు స్పోకెన్ తక్కువ ఉన్న పిల్లలు ఉన్నారు, ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారు. కానీ స్పోకెన్ ఉంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి. స్పోకెన్ సిస్టమేటిక్, టైం టు టైం రావటము. ఫస్ట్ చదువు అనేది నిదానంగా వస్తుంది. కానీ క్రమశిక్షణ లేకపోతే జీవితంలో దేనికి పనికిరావు. కాబట్టి అది ఏ స్టూడెంట్కి వాడికి తెలుసు. మనస్సాక్షిగా ఆలోచించుకోండి. నేను ఎలా ఉన్నానో, నేను ఏ సిస్టంలో ఉన్నానో, క్రమశిక్షణలో ఉన్నానా లేదా, నా పద్ధతి ఏంటి, నా విధానం ఏంటి అనేది తెలుసుకోండి. కాబట్టి ప్రతి విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు వస్తూ టీచర్ చెప్పింది, ఉపాధ్యాయులు చెప్పింది క్రమశిక్షణగా కరెక్ట్గా విన్నట్లయితే మీరు పెద్దగా కష్టపడే పని లేకుండా మంచి మార్క్స్ సాధిస్తారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ డిజిటల్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వినియోగించుకొని మీరు ఇంకా సమాజంలో ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.